సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు ఈ ఆడియో ఫంక్షన్ కి విచ్చేసిన మీ అందరికీ మీడియా వాళ్ళందరికీ గెస్ట్లందరికీ స్వాగతం సుస్వాగతం. సీతమ్మ అందాలు రామయ్య చిత్రాల్లో ఫస్ట్ సాంగ్ ఎలా ఉంటుంది? గోపి సుందర్ గారు మ్యూజిక్ కంపోజ్ చేశారంటేనే పాట ఆల్మోస్ట్ 80% హిట్. ఇంకా వీడియో చూసి దాన్ని హిట్ చేయాల్సిందే. మరి ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయాలి అంటే స్పెషల్ పర్సన్ లాంచ్ చేస్తే ఇంకా స్పెషల్ గా ఉంటుంది. He is one of the most successful heroes in the Tollywood film industry. Let me welcome Manchu Vishnu garu on stage please. With a big round of applause. Manchu Vishnu garu. Sitama Lakshmi help adiginde ee kshanam kalaya nijama kudi kannaithe adurudu unde చిలుపిగా నవ్వితే చలియా ఎదనే నలిపేసావే దూదిలా. All the best to my brother Raj Tarun, and I lost the first song. Wish you all the best. Godspeed. సీతమా లక్ష్మి హెల్ప్ అడిగిందే ఈ క్షణం కలయా నిజమా కుడి కన్నైతే అదురుతూ ఉందే చిలుపిగా నవ్వితే చలియా ఎదనే నలిపేసావే దూదిలా ఆపై కుదిపేసావే నన్నిలా కళ్ళకు మత్తెక్కించే సూదిలా గుచ్చేసావే పిల్ల జీవంతుందే సీతా నువ్వే నా విధిరాదా సీతా మార్చేసావే గీతా. సెకండ్ సాంగ్ మరి లాంచ్ చేయడానికి ఎవరిని పిలుద్దాం? ఎవరు గెస్ట్లు అంటే మొన్న పటాస్, ఇప్పుడు ఇంకా కొద్ది రోజుల్లో సుప్రీం అని మన ముందుకు రాబోతున్న డైరెక్టర్ అనిల్ గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటోంది నా సంబరం ఒడిలో వాలింది నీలాంబరం మనసే పసిపావురం వలపే తన గోపురం. Second song launch. అంటోంది నా సంబరం ఒడిలో వాలింది నీలాంబరం మనసే పసిపావురం వలపే తన గోపురం వెతికి కలిసెను నిన్నే క్షణం. కథలో మలుపి స్వరం కలలో నిజమీ వరం అలలై ఎగసెను కోలాహలం పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే. మంచి టైటిల్. సో డైరెక్టర్ శ్రీనివాస్ తనకు మంచి ఫ్యూచర్ ఉండాలి. సో మంచి డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే రాజ్ తరుణ్ కూడా మంచి సక్సెస్ ఫామ్లో ఉన్నాడు. తనకు అదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. మంచి టైప్ ప్రొడ్యూసర్కి కూడా మంచి పేరు, బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు టీమ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. డైరెక్టర్ శ్రీనివాస్ గారు, నా ఫోన్లో ఇప్పటికి చిచ్చర పెడుగు అని ఉంటుంది ఆయన పేరు. నేను ఊహించగలను సినిమా ఎలా ఉంటుంది అని. నాకు కొన్ని సీన్లు కూడా చెప్పారు. ఒక క్రికెట్ మ్యాచ్ సీన్ రాజ్ తరుణ్ గురించి, ఐ మీన్ వెరీ నాకు కరెక్ట్గా అనిపించింది. ఈ కాంబినేషన్ యాప్ట్ కాంబినేషన్ అనిపించింది రాజ్ తరుణ్ది శ్రీనివాస్ గారిది. చాలా ఎనర్జీ ఉంటుంది, చాలా చలాకీగా క్యూట్గా స్వీట్గా ఉంటుంది. సో ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అంటోంది నా సంబరం ఒడిలో వాలింది నీలాంబరం మనసే పసిపావురం వలపే తన గోపురం వెతికి కలిసెను నిన్నే క్షణం. కథలో మలుపి స్వరం కలలో నిజమీ వరం అలలై ఎగసెను కోలాహలం పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే. సో సెకండ్ సాంగ్ కూడా వినేసాం, చూసేసాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా ముచ్చటగా మూడో పాట కూడా చూసేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. సో ఈ సాంగ్ లాంచ్ లోకి వెళ్ళిపోదామా? ఈ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా గోపిచంద్ మల్లేలి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము.
కార జుబ్బకి దారం కట్టి ఆకాశంలో ఎగరేస్తుంటాం. థర్డ్ సాంగ్ లాంచ్. కార జుబ్బకి దారం కట్టి ఆకాశంలో ఎగరేస్తుంటాం. సీతాకోక జలగలగేమో కోక రైక కట్టించేస్తాం. చెయ్యాలి అనుకుంటే చాలు ఏదైనా చేస్తా ఇద్దట్లో చేస్తా. చెయ్యొద్దు అనిపిస్తే మాత్రం కోట్లైన రాణి పట్టించుకోకపోతే పోనీ. లైఫ్ అంటే కూసింత తీపి కూసింత బీపీ కూసింత హ్యాపీ. కాబట్టే నచ్చింది చేస్తా నచ్చంది తోస్తాం. ఫ్రెండ్షిప్ నే తాగి బలిగేస్తాం. రాజ్ తరుణ్ ఈజ్ రియల్లీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఈ ట్రైలర్ చూస్తుంటే చాలా చాలా అందంగా ఉన్నాడు, చాలా చాలా బాగున్నాడు. ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. హోప్ దిస్ బికమ్స్ హ్యాట్రిక్ తర్వాత రాజ్ తరుణ్కి మళ్ళీ హ్యాట్రిక్ స్ట్రీక్ కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ హిమ్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మంచి టైటిల్, సీతమాందాలు రామయ్య చిత్రాలు. నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్ ఈ ఫిలిం ద్వారా డైరెక్టర్ అవుతున్నాడు. శ్రీను మంచి టాలెంటెడ్ ఉన్న డైరెక్టరు. నాకు బాగా అంటే ఈ సినిమా గురించి నాకు తెలుసు, ఈ స్క్రిప్ట్ తెలుసు, ట్రైలర్స్ చూశాను, సాంగ్స్ చూశాను, చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. శ్రీను డెఫినెట్గా మంచి డైరెక్టర్గా సక్సెస్ అవుతామని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ ఫిలిం నాకు బాగా క్లోజ్ థింగ్. ఎందుకంటే కుమారి 29 ఎలాగా దట్స్ మై మూవీ అంటాను, ఇది కూడా నా సొంత మూవీలా అంటాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ రాజ్ తరుణ్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ హీరో, ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సాంగ్స్ గోపి సుందర్ గారు రియలీ అమేజింగ్ సాంగ్స్ అండి. ఐ మీన్ ఇప్పటివరకు 3 సాంగ్స్ చూసాను, 3 సాంగ్స్ చాలా బాగున్నాయి. కార జుబ్బకి దారం కట్టి ఆకాశంలో ఎగరేస్తుంటాం. సీతాకోక జలగలగేమో కోక రైక కట్టించేస్తాం. చెయ్యాలి అనుకుంటే చాలు ఏదైనా చేస్తా ఇద్దట్లో చేస్తా. చెయ్యొద్దు అనిపిస్తే మాత్రం కోట్లైన రాణి పట్టించుకోకపోతే పోనీ. లైఫ్ అంటే కూసింత తీపి కూసింత బీపీ కూసింత హ్యాపీ. కాబట్టే నచ్చింది చేస్తా నచ్చంది తోస్తాం. ఫ్రెండ్షిప్ నే తాగి బలిగేస్తాం. ఫోర్త్ సాంగ్ అండ్ ఈ ఫోర్త్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా ఫోర్త్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా మే ఐ రిక్వెస్ట్ రెస్పెక్టెడ్ భీమినేని శ్రీనివాస్ గారు టు కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఫోర్త్ సాంగ్ లాంచ్ ప్లీజ్. నువ్వేనా 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 నాకు పసి ప్రపంచమైనా నాకు ప్రతి వసంతమైనా నా కథకు సుఖాంతమైనా నువ్వేనా. నాకు చిరు సంతోషమైనా నాకు తొలి కన్నీటివైనా నా కలకు నిజానివైనా నువ్వేనా. సో గోపి సుందర్ మ్యూజిక్ మనం ఇంతకుముందు విన్నాం. చాలా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టరు, నేషనల్ అవార్డు విన్నర్. సో ఆయన మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఈ సినిమాకి పెద్ద ప్లస్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. రాజ్ తరుణ్కి ప్రతి సినిమా హిట్ అవ్వడం మాత్రం కాకుండా వాడు అన్నిట్లో చాలా చాలా బాగా చేశాడు. నాకు చాలా ఇష్టం వాడు యాక్టింగ్ అంటే. అండ్ ఈరోజు రాజ్ తరుణ్ యాక్టింగ్ చేస్తున్నాడంటే వాడి కోసం సినిమా చూడడానికి ఒక పెద్ద గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో నేను కూడా ఉన్నాను. ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఆ రీజన్ కోసం చూస్తాను. అండ్ ఈ సినిమా డైరెక్టర్ గురించి తెలుసు, చాలా కలర్ఫుల్ పర్సనాలిటీ, చాలా ఎనర్జెటిక్ పర్సనాలిటీ. సో ఆ సేమ్ ఫ్లేవర్, ఆ సేమ్ ఎనర్జీ సినిమాలో కూడా ఉంటుందని కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ చిత్రంకి మంచి కథ తయారు చేసుకున్నారు డైరెక్టర్ గారు. అలాగే మంచి సిచ్యువేషన్ చెప్పారు, అలాగే మంచి పాటలు రాయడం జరిగింది. వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
వసంతమైన నా కథకు సుఖాంతమైన నువ్వేనా నాకు చిరు సంతోషమైన నాకు తొలి కన్నీటివైనా నా కలకు నిజానివైనా నువ్వేనా. 4 సాంగ్స్ అయిపోయాయి అండ్ గోపి సుందర్ గారు ఇంకో అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు అని ఆ మాటకి ఎలాంటి డౌట్ లేదు బికాజ్ ఆల్ ది 4 సాంగ్స్ ఆర్ సూపర్ గుడ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేసేస్తాం, ఫిఫ్త్ సాంగ్. ఎస్, అందరికీ నమస్కారం అండి. 5th సాంగ్ లాంచ్. ఒక్కో నక్షత్రం పెంచి ఒక్కో ఆకాశం తుంచి ఒక్కో నిమిషంలో నీ కోసం దాస్తున్నా. ఒక్కో సంతోషం నుంచి ఒక్కో సంగీతం తెచ్చి ఒక్కో నిమిషంలో నీ కోసం దాస్తున్నా. ఒక్కో వాన జల్లు ఒక్కో మేఘం నుంచి ఒక్కో చందమామ ఒక్కో విశ్వం నుంచి భరించి హరించి ప్రేమించే నీ కోసం నా ప్రాణమే సిదాచనా. సీను గురించి చెప్పాలి. గవిరెడ్డి శ్రీనివాస్. సో నాకు ఒక 1.5 yearగా పరిచయం అండి తను. అండ్ నా సినిమా గరంకి స్టోరీ డైలాగ్స్ తనే అందించాడు. ఒక విధంగా నా సొంత బ్రదర్లు అంటాడు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. అండ్ సీను, ఆల్ ది వెరీ లవ్ యూ సీను. నాకు సీను ద్వారా నాకు ఇంకో మంచి వ్యక్తి ఎవరంటే రాజ్ తరుణ్. సో మేము ముగ్గురం బాగా క్లోజ్ అయ్యాం ఈ ట్రావెల్లో లాస్ట్ 2 yearsగా. సో అప్పటికి ఇంకా తరుణ్ ఒక సినిమానే చేశాడు, ఉయ్యాల జంపాల. సో ఇప్పుడు తరుణ్ హ్యాట్రిక్ హిట్లతో చాలా ఫాస్ట్గా, చాలా రేస్ మీద చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ హిస్ సక్సెస్ అండి. ఒక్కో నక్షత్రం పెంచి ఒక్కో ఆకాశం తుంచి ఒక్కో నిమిషంలో నీ కోసం దాస్తున్నా.